సంగతులను తన జీవితంలో చూడాలి అన్నా అది ప్రార్థన ద్వారా మాత్రమే అనే విషయాన్ని మనం ప్రయత్నించుకోవాల్సిన వారు. ఇంకా మనం చూస్తున్నప్పుడు పరిశుద్ధ లేఖనంలో మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కూడా ప్రేయర్ విషయంలో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేయర్ బ్రైన్స్ అండ్ సైట్ అంటే ప్రేయర్ బ్రింగ్స్ క్రైస్ట్ టు వెల్ ఇన్ అవర్ హార్ట్. ఇక్కడ 3వ అధ్యాయాన్ని చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం చదువుకుంటా ఉన్నాం. అవి ఏంటంటే మరి 15వ వచనంలో 14 పరలోకంలో ఉండేది ప్రతి కుటుంబంలో ఇద్దరు బయట కుటుంబాలు వస్తుందో ఆ తండ్రి ఎదుట నేను కాలుని తండ్రి ఎదుట నేను కాలుని మీరు అంతరంగ పురుషులందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడుతున్నాను. క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించుకుంటున్నాను. మీకు దయచేయాలని మీ దేవుని ప్రేమపడి సమస్త మనుషులు కూడా ప్రేయర్ అనేది ఈ పౌరులు అంటున్నారు కలిపి ఈ యొక్క ఎఫెసీ సంఘం దగ్గర తెలియపరిచిన మాట ఏంటంటే మరి దేవుని యొక్క సన్నిధానంలో నేను అడుగుతున్న విషయం ఏంటంటే మరి అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడుతుందిగా. రెండవది క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించున్నట్లుగా. అది రెండు. తర్వాత నా మనసు మీకు దయచేయాలని అంటే ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే ప్రార్థన అనేది మనకు అనుగ్రహించినటువంటి మరి ఒక కార్యాన్ని చూస్తున్నాం. అది ఏంటంటే క్రీస్తు మీ హృదయంలో నివసించినట్లుగా ప్రేయర్ బ్రింగ్స్ క్రైస్ట్ టు వెల్ ఇన్ అవర్ హార్ట్. ప్రార్థనే ఈ ప్రార్థన అనేది ఏం చేస్తుందంటే క్రీస్తును మరి మన యొక్క హృదయంలో నివసించినట్లు చేస్తారు. ప్రేయర్ బ్రింగ్స్ క్రైస్ట్ టు వెల్ ఇన్ అవర్ హార్ట్. మన హృదయంలోనికి క్రీస్తు నివసించినట్లు చేయగలిగేది ఏంటంటే ప్రార్థన. యేసుక్రీస్తు నా హృదయంలో ఉండాలంటే ప్రార్థన